హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, డిస్క్రిప్షన్‌లో పెట్టే లింక్స్ వల్ల గూడా మనకి ఏదో ఒక ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. ఈవెన్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వచ్చి ఛానల్స్ రిమూవ్ అయిపోయినవి గూడా ఉన్నాయి. నేను ఇంతకు ముందు కూడా చేశాను వీడియో దీని గురించి కూడా. థర్డ్ పార్టీ లింక్స్ గురించి. స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి మీకు. ఇవన్నీ యూట్యూబ్ చెప్పే గైడ్‌లైన్స్. నేను ప్రత్యేకంగా చెప్పేదేం లేదు ఇక్కడ. అండ్ అది చెప్పటమే గాకుండా అది చెప్పే దాంట్లో మనకు ఒక రకంగా చెప్పాలంటే ఏం అర్థం గాదు. కానీ అవన్నీ ప్రాక్టికల్‌గా చూసాను నేను. ప్రాక్టికల్‌గా చూసి వీడియోస్ చేసి పెట్టినా కూడా పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారు ఆఫ్‌కోర్స్. అది ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడే వాళ్ళకి తెలుస్తది. మనం ఎన్ని చెప్పినా గానీ అది ఆ ఎక్స్‌పీరియన్స్ అయితేనే కదా తెలిసేది. విష్ లింక్ గురించి చెప్పాను నేను ఇదివరకు కూడా. విష్ లింక్స్ యాప్స్ ఉంటాయి అదే విష్ లింక్ అఫిలియేట్ లింక్ ఉంటది చూసారా? అది చాలామంది వాడతారు. చాలామంది పెడతారు ఇందులో. అండ్ కొంతమందియే ఎందుకు పోతున్నాయి, కొంతమందికి ఎందుకు పోవట్లేదు అనే డౌట్ కూడా చాలామందికుంది. అసలు అవి లింక్స్ చాలామంది ఇస్తారు. నేను ప్రాక్టికల్‌గా చూసాను. ఆ లింక్స్ పెట్టి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్స్ వరుసగా వచ్చి ఛానల్స్ పోయిన వాళ్ళని కూడా చూసాను. వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ లింక్ ఉండడం వల్ల మేము ఈ వీడియో రిమూవ్ చేసేస్తున్నాము అని మెన్షన్ చేశారు మెయిల్‌లో. దాని తర్వాత ఒకటే ఛానల్‌లో 3 రావడం వల్ల ఛానల్ రిమూవ్ అయిపోయింది. స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంత చెప్పినా కానీ విష్ లింక్ గురించి వీడియో చేయండి. విష్ లింక్ గురించి నాకేంటంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయండి ఏది చేయబుద్ధి అవ్వదు. అంటే నేను వీడియో చేయొచ్చు. ఏది విష్ లింక్ గురించి ఎట్లా క్రియేట్ అది చేయొచ్చు. నేను అనేది ఏంటంటే ఆ లింక్స్ని తీసుకొచ్చి మన డిస్క్రిప్షన్స్లో ఇవ్వకూడదనమాట. అది డిస్క్రిప్షన్‌లోనే గాదు. వీటిల్లో గూడా మళ్ళీ చాలా రూల్స్ ఉన్నాయి. టైటిల్‌లో గానీ, డిస్క్రిప్షన్‌లో గానీ, కామెంట్స్‌లో గానీ, ఈవెన్ వర్బల్‌గా గూడా చెప్పకూడదు అనేది కూడా రూల్ అనమాట. సో, అది ఎలాంటి లింక్స్ అనేది అది ఈ లింకు ఇన్ని లక్షల కోట్ల లింక్‌లో ఏ లింక్ అని చెప్తాం మనం చెప్పండి? యూట్యూబ్ అండ్ గూగుల్ పర్మిట్ చేయని లింక్స్ ఏవి కూడా మనం పెట్టకూడదు. అండ్ ఎఫిలియేట్ లింక్స్ పెట్టొచ్చు. ఇప్పుడు మరి విష్ లింక్ కూడా ఎఫిలియేటే కదా అని మీకు అనిపించొచ్చు. ఇప్పుడు మనం అమెజాన్ అనేది డైరెక్ట్ అమెజాన్ లింక్స్ ఇస్తున్నాం. ఫ్లిప్కార్ట్ అనేది డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇస్తున్నాం అంతే. థర్డ్ పార్టీ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ మనకి ఈ విష్ లింక్ అనేది ఈ మీషోనో లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నట్లున్నాయి వాటిల్లో. నాకైతే క్లియర్ ఐడియా అయితే లేదు. సో, అవన్నీ కూడా అవన్నీ లింక్స్ ఈ థర్డ్ పార్టీ ఇదనమాట. సో, ఆ లింక్స్ ఇవ్వకూడదు అనేది రూల్ అనమాట. మరి ఇది అందరికీ ఎందుకు పోవట్లేదు, కొంతమందికి ఎందుకు పోతుందంటే అంతే యూట్యూబ్‌లో. ఇప్పుడు ఒక రూల్ వచ్చింది అంటే అందరికీ ఒకటేసారి ఇంప్లిమెంట్ అవ్వదు. స్లోగా అయినా సరే ఛానల్స్‌కి ప్రాబ్లమ్ వస్తదనమాట. సో, మీరు ఏ లింక్స్ ఇస్తున్నా ఈవెన్ జాబ్ రిలేటెడ్ లింక్ ఇచ్చినా కూడా జాబ్ రిలేటెడ్‌గా ఏదో సమ్ లింక్ ఇచ్చారంటే అది రిమూవ్ అయిపోయింది. అదేం ఫేక్ లింక్ ఏం కాదు. మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంతే. గూగుల్ యాక్సెప్ట్ చేయట్లేదు అది. యూట్యూబ్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో, అందుకు అది రిమూవ్ అయిపోయింది. ఈవెన్ అపీల్ చేసినా కూడా రాలేదది. సో, అట్లా మనం ఏ లింక్ మనం ఇచ్చే డిస్క్రిప్షన్‌లో ఇచ్చే లింక్స్ వల్ల కూడా మనకు ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు ఇంకా కూడా రూల్స్ పెరుగుతున్నాయి. సో, మీరు ఏ లింక్ ఇస్తున్నా సరే చాలా కేర్‌ఫుల్‌గా ఆలోచించి ఇవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్స్ అవన్నీ ఇవ్వచ్చు. వాటిలతో ఏం ప్రాబ్లమ్ లేదు లాంగ్ వీడియోస్‌లో. షార్ట్స్‌లోనేమో మీరు లింక్ ఇచ్చినా గానీ అదేమి క్లిక్కబుల్ లింక్ అయితే కాదు. అది ఎప్పుడో పోయిందిలెండి. క్లిక్కబుల్ లింక్ ఎక్కువ స్పామ్ అవుతుందని చెప్పి క్లిక్కబుల్ లింక్స్ తీసేశారు షార్ట్స్‌లో. సో, లాంగ్ వీడియోస్‌లో మీరు పెట్టే కామెంట్స్‌లో అవనివ్వండి ఏదైనా సరే అది థర్డ్ పార్టీ లింక్స్ అనేది మీరు ఇస్తుంటే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈజీ మనీ కోసం ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. పలానా సైట్‌లోకి వెళ్ళండి. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ అయినా ఏవైనా సరే ఇవన్నీ కూడా వీటిల కిందకే వస్తాయి. మనం వాళ్ళని ఇది చేయడం అనమాట. అంటే లైక్ మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే ఈ లింక్ ద్వారా మీరు చేస్తే డబ్బులొస్తాయి మీకు అట్లా. ఇలాంటి లింక్స్ ఏవి కూడా పెట్టకూడదు. అవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి విరుద్ధమే. అంటే మనం జనాల్ని ట్రిక్ చేసేవి ఏదైనా కూడా అవి పెట్టకూడదు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే లైక్ ఆ వీడియో లింక్ క్లిక్ చేసి మీరు గనక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తేనో లేదా ఏదైనా ఎట్లాగొట్లా ఇక మీకు దాని నుంచి రెవెన్యూ వస్తది. దాని నుంచి అమౌంట్ వస్తది. ఇట్లా అని చెప్పి మనీ రిలేటెడ్ చేసే వాళ్ళకి కూడా ఇష్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి. ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ప్రమోట్ చేసిన వీడియో 1 ఇయర్ బ్యాక్ ఆవిడ అసలు వీడియో కూడా స్టాప్ చేసేసారు ఇప్పుడు. ఆ వీడియోకి ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయంట. ఇప్పుడు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్ వచ్చింది ఆ వీడియోకి. ఏం రాంగ్ ఏం లేదు ఆ వీడియోలో. అది అలా ఉంటుంది. సో, మనం ఏ ప్రమోషన్ చేసినా గానీ, ఏదైనా గానీ మనం చెప్పేది కరెక్ట్‌గా ఉండాలనమాట మెయిన్. అంటే ఇక్కడ మీరు జనాల్ని అంటే అందరూ మోసం చేస్తారని కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో కూడా జెన్యూన్‌వి ఉండుండొచ్చు వాటిల్లో గూడా. కాకపోతే యూట్యూబ్ ఏంటంటే యూట్యూబే కాదు ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూడండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలు ఆ వీడియో రిమూవ్ అయిపోద్ది. సో, అలా ఉంటదనమాట. ఎందుకంటే వాళ్ళ ప్లాట్‌ఫామ్స్‌ని క్లీన్‌గా ఉంచుకోవాలనుకుంటారు కదా! ఎందుకంటే ఫేక్ ఎక్కువ ఉంటది వీటిల్లో. నిజం కూడా ఉంటది. అసలు నిజం లేకుండా ఉంటదని కాదు గానీ నిజం కూడా ఉంటది.
కానీ ఫేక్ ఎక్కువ ఉంటదనమాట. అందుకని ఈ రూల్స్ అన్నీ గూడా మనకి యూట్యూబ్ అయితే పెడుతుందనమాట రూల్స్. సో, ఎఫిలియేట్ లింక్స్ మాత్రం ఏ ప్రాబ్లమ్ లేదు. అది ఒరిజినల్ ఎఫిలియేట్ లింక్స్ అయితే ఏ ప్రాబ్లము లేదు. అండ్ ఇది ఎక్కువ మంది ఏంటంటే ఈ విష్ లింక్‌లో చాలా మంచి ఎర్నింగ్ అయితే వస్తది. మీరు కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం రూల్స్ లేవు కాబట్టి మీరు రీల్స్ క్రియేట్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవచ్చు. చాలా మంచి రెవెన్యూ గూడా వస్తుందనైతే విన్నాను. యూట్యూబ్ నుంచి కంటే కూడా విష్ లింక్ నుంచి ఎక్కువ వస్తుందనైతే విన్నాను. కానీ అది మనం యూట్యూబ్‌లో పెట్టకూడదు అన్నప్పుడు పెట్టకూడదు అంతే. సో, అది మరి ఎవరికి ఏ ఛానల్‌కి ఇష్యూ వస్తది ఏంటి అనేదైతే మనం చెప్పలేం గానీ బట్ కేర్‌ఫుల్‌గా ఉండడం అయితే బెటర్ అనమాట. సో, మీరిచ్చే లింక్స్ ఏవైనా గూడా ఎక్స్‌టర్నల్ లింక్స్ పాలిసీ అని చెప్పి మనకు ప్రత్యేకంగా ఒక పాలిసీ గూడా ఉంది దాని గురించి గూడా. మీరు కావాలంటే వెళ్లి చదువుకోవచ్చు. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అంటే ఇదంతా గూడా ఏంటంటే మనకు గూగుల్ దాంట్లోనే ఉంటది. నేను ఒకరోజు కూర్చొని మొత్తం అసలు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఇవన్నీ అసలు చేద్దాము క్లియర్‌గా అని చెప్పి చూస్తే బోలెడన్నున్నాయి. ఇంకా చెప్పాల్సినయే బోలెడన్నున్నాయి. అంటే ఈ ఒక్క పాలిసీ గురించి నేను చెప్తున్నాను గానీ, బట్ ఇంకా బోలెడన్ని పాలిసీలయితే ఉన్నాయన్నమాట. ఇది ప్రత్యేకంగా చెప్పటానికి ఏంటి అంటే, రీసెంట్ డేస్‌లో చాలా చూసాను ఇట్లా ఛానెల్స్ ఇదవ్వడం, డిలీట్ అవ్వడం కాదు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వచ్చి వీడియో రిమూవ్ అవ్వడం. సో, అందుకు చేస్తున్నానన్నమాట ఇది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ లింకులు పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఏ లింక్ పెడుతున్నారు? అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి అడుగుతా ఉంటారు. ఈ లింక్ పెడితే ప్రాబ్లమ్ అవుద్దా? అది మనం చెప్పలేము. ఎందుకంటే అది ఏ లింక్ పెడితే ప్రాబ్లమ్ అవుద్దనేది అది వాళ్ళకే తెలియాలి. అది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా డిటెక్ట్ అయ్యేది. సో, మనం చెప్పలేమది.